మీ అందరికీ మరోసారి వందనాలు. మన ప్రభువు రక్షకుడైన క్రీస్తునందు మనలను ఎంతగానో ప్రేమించి మనకి ఈ అమూల్యమైన సమయాన్ని దయచేసిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంలో స్థానిక సంఘంగా మనందరం కూడి ఆరాధనలో భాగంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మహోన్నతుడైన దేవుడు ఆయన యొక్క మాటల్ని గ్రంథమందు దాఖలు చేసి ఆయన స్వరూపులమైనటువంటి ఆత్మలమైన మనము ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకున్నట్లు మన పట్ల ఎంతో కృప చూపించి దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుడు తన వాక్యాన్ని మనకు దయచేశాడు. కాబట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి సమయంలో ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. అది ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యం నేర్చుకోవడం లేదా వాక్యం చెప్పుకోవడం అనేది ఆనవాయితీ కాదు, సాంప్రదాయం కాదు. అంటే ఇప్పుడు సహజంగా క్రీస్తు సంఘాల్లో వాతావరణం ఎలా తయారైందంటే, ఆరాధనలో 5 అంశాలు ఉంటాయి. 5 అంశాలు చేస్తేనే ఆరాధన అన్న భావంతో ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మందికి తెలియనటువంటి సంగతి ఏంటంటే, అసలు జీవితమే ఆరాధన అనేది తెలియదు. ఆరాధన అనేది ఒక మనిషికి దేవుడితో టైఅప్ కుదురుతుంది అనమాట. అంటే అగ్రిమెంట్ చేసుకుంటాం కదా, ఏమని, నీవు నా దేవుడువు, నేను నీ బిడ్డను లేదా నీ కుమారుడిని అని అగ్రిమెంట్ చేసుకుంటాం. ఇశ్రాయేలీలు యెహోవా దేవునితో అగ్రిమెంట్కి ఒప్పుకున్నారు. ఎలాగంటే దేవుడు చెప్పాడు, నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉండండి అని చెప్పాడు. అయితే నాకు ప్రజలుగా ఉండాలంటే ఎలాంటి ప్రజలుగా ఉండాలి అంటే, యాజక రూపమైన జనంగా ఉండాలి, పరిశుద్ధులైన ప్రజలుగా ఉండాలని దేవుడు చెప్పాడు. నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనాల్లో. అప్పుడు ప్రజలందరూ ముక్త కంఠంతో ఒకటే చెప్పారు, నువ్వు చెప్పినట్టే మేము ఉంటాం, నువ్వు చెప్పినట్టే మేము వింటాం, నువ్వు మా దేవుడివి, మేము నీకు ప్రజలమని వాళ్ళు దేవుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు. టైఅప్ అన్నమాట, అంటే అగ్రిమెంట్ రాసుకున్నారు. అయితే కాలక్రమేణా వాళ్ళు ఏం చేశారంటే అగ్రిమెంట్ని బ్రోకెన్ చేసుకున్నారు. అంటే మాట మీద నిలబడలేదు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే వారిని వదిలేశాడు. ఇక నేను మీకు దేవుడిని కాదు, మీరు నాకు ప్రజలు కాదని ఆ ప్రజలను వదిలేసి ధర్మశాస్త్రాన్ని కొట్టేసి యెరూషలేముని నాశనం చేసేసి దేవాలయాన్ని తిరగేసేసి ఆ ఇశ్రాయేలీలకి నాకు ఇక మీదట ఏ సంబంధము లేదు అని దేవుడు వారిని కట్ చేసేసారు. ఆ తర్వాత వాళ్ళు భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఇప్పుడు మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, మనం బాప్తిస్మం పొందినప్పటి నుండి మనం దేవునితో టైఅప్ అయ్యాం. అయితే మరి బాప్తిస్మం పొందినప్పటి నుండి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. మనము దేవునితో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే క్రొత్త నిబంధన. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8-10 వచనాల్లో ఆయన ఏం చెప్పాడంటే, క్రొత్త నిబంధన ప్రజలకి మీ మనస్సులలో మీ హృదయాలలో నా ధర్మ విధులు ఉంటాయి అని చెప్పాడు. క్రీస్తు సంఘానికి అర్థమవలసిన విషయం ఏంటంటే, మనం అగ్రిమెంట్ ప్రజలం. మనం దేవునితో అగ్రిమెంట్లోనున్నాం, నిబంధనలోనున్నాం. నిబంధన అంటే అగ్రిమెంట్ అంటే ఒడంబడిక, ఒప్పందంలో ఉన్నాం. నువ్వు ఒప్పుకున్నావు ఆయనతో ఉంటానని, ఆయన చెప్పింది చేస్తానని, మనస్సు హృదయం ఆయనకి ఇస్తానని నువ్వు ఒప్పుకున్న తర్వాతే దేవుడు నీకు దేవుడు అవుతాడు. నువ్వు ఒప్పుకోకుండా దేవుడికి నీకే సంబంధం ఉండదు. అందువల్ల మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు సంఘాల్లో కూడా అనేక మందికి అర్థం కాని ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆరాధన అనేది ఆదివారం జరుగుతుంది అనుకుంటున్నారు. ఆరాధన ఆదివారం జరిగేది అనుకుంటున్నారు. ఆదివారం జరిగేది ఒప్పందంలో ప్రభువుతో కలిసి భోజనం చేసేది. అందులో అపోస్తలులు 5 విషయాలు రాశారు. మనం కూడినప్పుడు దేవుణ్ణి మహింపరచడానికి కీర్తనలు పాడాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యం చేత మనం హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి, ప్రభుతో కలిసి భోజనం చేయాలి. మనకు కలిగినది అంటే చందా పరిశుద్ధుల యొక్క అవసరాల కోసం, సువార్తకుల యొక్క పోషణ నిమిత్తం చందా వేసుకోవాలి.
ఇవి అపోస్తలులు రాసినటువంటి క్రొత్త నిబంధన అగ్రిమెంట్లో ఉండే ఒక 5 అంశాలు. ఈ 5 అంశాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రభుతో కలిసి భోజనం చేయడం. ఫిజికల్గా ప్రభుతో కలిసి భోజనం చేసిన వాళ్ళు అపోస్తలులు, స్పిరిచువల్గా ప్రభుతో కలిసి భోజనం చేసిన వారు ప్రభు యొక్క సంఘస్థులు. ఆనాడు యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు కట్టబడినటువంటి గాడిద ఉంటుంది, దాని మీద ఎప్పుడు ఎవరు కూర్చోలేదు. అది చాలా ఫ్రెష్గా ఉంటుంది, గాడిద పిల్ల, అది యవనంలో ఉండే గాడిద పిల్ల. మీరు వెళ్ళి దాన్ని విప్పుకొని రండి, ఎవరైనా ఇది ఎందుకు మీరు తీసుకెళ్తున్నారని అడిగితే ఇది ప్రభు కావాలని చెప్పండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ గాడిదను విప్పుతుంటే దాని యజమాని వచ్చి అడిగాడు, ఎందుకు మీరు గాడిదను విప్పి తీసుకెళ్తున్నారు అంటే, ఇది ప్రభువుకు కావాలి, ఇది ప్రభువు తీసుకురమ్మన్నాడు అంటే మరి మాట్లాడట. వాళ్ళు అలాగే చెప్పారు, ఆయన మాట్లాడలేదు. అప్పుడు ఆయన గాడిదని తీసుకొచ్చినప్పుడు ఆయన గాడిద మీద కూర్చొని యెరూషలేములో ప్రవేశించాడు. ప్రభు పేరట వచ్చేవానికి జయము జయము అని చెప్పి కేకలు వేశారు. బైబిల్ చదవకపోతే మీరు సినిమా చూసినా తెలిసిపోద్ది. కరుణామేడి సినిమాలో ఆయన ఎలా క్రియేట్ చేశాడంటే, ఆయన గాడిద మీద వస్తున్నప్పుడు ఆయన ముంద బట్టలు వేసి అలాగే చెట్లు కొమ్మలు వేసి ఆయన్ని ఇన్వైట్ చేశారు యెరూషలేములోనికి. అది ఆయన చిట్టసేవరగా యెరూషలేములో ప్రవేశించిన లాస్ట్ ఎంట్రీ. ఆ తర్వాత యేసు ప్రభు లోపలికి ప్రవేశించిన తర్వాత శిష్యులకి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి ఒక మేడగదిలో పస్కాన్ని సిద్ధం చేయండి, మనం కలిసి భోజనం చేస్తాం అన్నాడు. అప్పుడు శిష్యులు 12 మంది వెళ్ళి పస్కాన్ని ఏర్పాటు చేశారు, భోజనం ఏర్పాటు చేశారు, రొట్టె ద్రాక్షరసం. ప్రభు తాలూకు 12 మంది శిష్యులు ప్రభు కూర్చున్నారు. అప్పుడు ఇస్కరియోతు యోధ బ్రతికే ఉన్నాడు. ఆ ఫోటో క్రిస్టియన్స్ అని చెప్పుకునే వారి ఇళ్లలోనే ఉంటుంది. యేసు ప్రభు అటువైపు కూర్చుంటాడు, 12 మంది శిష్యులు చుట్టూ కూర్చునే ఫోటో ఉంటుంది, చూసారా? చూడలేదా? అదనమాట. అయితే ఆ ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ప్రభుతో కలిసి భోజనం చేయరు, అది మీకు తెలుసా? ఆ ఫోటోని నేను చాలా మంది ఇళ్లల్లో చూశాను, కానీ ఆ ఫోటోలో యేసు ప్రభు తన శిష్యులతో చివరి పస్కా భోజనం చేస్తున్నట్టుగా అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పాడు ఆ సందర్భంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ పస్కా భోజనం, చివరి పస్కా భోజనం చేస్తున్నప్పుడు తన శిష్యులకి ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏంటి అంటే 26:26లో, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్పాడు. ఆయన ఆ శిష్యులతో కూడా కూర్చున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు తినండి అని చెప్పాడు. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు త్రాగండి అని చెప్పాడు. ఆ 12 మంది దగ్గర ఆయన చేసిన పని అది. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు అంటే, నా తండ్రి రాజ్యములో 29వ వచనం, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇక దాన్ని త్రాగనని మీతో చెప్పుదును నేను. అంటే మళ్ళీ నేను ఎప్పుడు తాగుతానని చెప్పాడు? నా తండ్రి రాజ్యములో, అవునా? నా తండ్రి రాజ్యములో మీతో పాటు క్రొత్తదిగా తాగుతాను అన్నాడు. క్రొత్తదిగా అంటే క్రొత్త నిబంధన చేసిన తర్వాత అని అర్థం. క్రొత్త నిబంధన చేసిన తర్వాతే తండ్రికి రాజ్యం ఏర్పడుతుంది. దీన్ని అనేక మంది ఏమనుకున్నారంటే, తండ్రి రాజ్యంలో అంటే ఎక్కడ అనుకుంటున్నారు? పరలోకంలో అనుకుంటున్నారు. కాదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మీరు చదివితే, తండ్రి రాజ్యం చేస్తున్నది పరలోకంలో ఉండే గాని ఆయన రాజ్యములో భోజనం చేస్తానని చెప్పింది మాత్రం భూలోకంలోనే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో యోహాను ఎలా రాశాడు, ఆ పెద్దలు యేసుప్రభు గురించి చెప్తున్నారట, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, యోగ్యుడు అయిన నీవు వధింపబడి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జన్మలో దేవుని కొరకు మనుషులను, రైట్, మనుషులు పరలోకంలో ఉంటారా భూలోకంలో ఉంటారా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. మీరు
మీరు మనసు ఎక్కడో పెట్టుకుంటే మీకు అర్థం అవ్వవు. మనుషులు పరలోకంలో ఉంటారా, భూలోకంలో ఉంటారా? యేసుప్రభు రక్తం పరలోకంలో గార్చాడా, భూలోకంలో గార్చాడా? ఇప్పుడు ఆ రక్తంతో మనుషులు ఏం చేశాడు? ఆయన కొన్నాడు. ప్రతి వంశము ఆయా భాషలు మాట్లాడేవారు ఎక్కడ ఉంటారు? పరలోకంలో భాషలు ఉంటాయా? కాబట్టి ఇప్పుడు భూలోకమందు క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనుషులు కొని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు అని రాసి ఉంది అక్కడ. అవునా? చేస్తాడా? చేశాడా? చేశాడు. అంటే ఇప్పుడు భూమి మీద ఏముంది? అది క్రీస్తు రాజ్యము లేదా దేవుని రాజ్యం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆ మేడగదిలో 12 మంది శిష్యులతో కలిసి పస్కా భోజనం, చివరి భోజనం చేస్తున్న ఆయన ఆ సందర్భంలో ఏం చెప్పాడంటే, నేను నా తండ్రి రాజ్యంలో భోజనం చేస్తాను అన్నాడా లేదా? ఇప్పుడు నా తండ్రి రాజ్యంలో భోజనం చేస్తానంటే తండ్రి రాజ్యం ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? పరలోకంలో ఉండదు. ఎందుకంటే మనుషులు కొన్నిది ఎక్కడ? అసలు మనుషులు ఉన్నది ఎక్కడ? అది భూలోకంలోనే మనుషుల్ని తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? కొని తన తండ్రి అని దేవునికి ఏం చేశాడు? ఒక రాజ్యం చేశాడు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? భూలోకంలో దేవుని రాజ్యం ఉంది. ఆ దేవుని రాజ్యమే సంఘము, సంఘమే రాజ్యం. రెండు ఉన్నాయి. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్న రాజ్యము అన్నాడు. రాజ్యమన్నా సంఘమన్నా ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన మనుషులే. ఆ మనుషులే సంఘం, ఆ మనుషులే రాజ్యం. కాబట్టి ఇప్పుడు ఆదివారం జరిగేది ఏంటి? ఆదివారం జరిగేది ఏంటి? ఆనాడు ఫిజికల్ గా 12 మందితో యెరూషలేములో మేడగదిలో పస్కా భోజనం చేసిన ప్రభు ఈనాడు స్పిరిచువల్ గా ఆయన తన తండ్రి కోసం కొన్న రాజ్యంలో రాజ్యంతో కలిసి ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? రాజ్యంలోకి వచ్చారు. ఈ రోజు ఎక్కడికి వచ్చారు? భోజనంకి వచ్చారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? భోజనంకి వచ్చారు. ఇదిగో భోజనం రెడీగా ఉంది. ఆయన ఉన్నాడు ఎక్కడ? ఆయన ఎలాగున్నాడో చూపించండి అంటే చూపించడానికి నా బుర్ర పట్టదు, చూడడానికి మీ బుర్ర పట్టదు. కానీ ఒకటి మాత్రం నమ్మాలి. ఆయన ఏమన్నాడు? నేను మీతో ఈ భోజనం చేసేసిన తర్వాత నా తండ్రి రాజ్యంలో మళ్ళీ భోజనం చేస్తాను కొత్తదైనప్పుడు అన్నాడా లేదా? ఆ తండ్రి రాజ్యం భూమి మీద ఉందా, పరలోకంలో ఉందా? ఎవరా తండ్రి రాజ్యం? మనమే. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే ఆయన తండ్రి రాజ్యం. కాబట్టి ఆరాధనకి రావడం అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు భోజనంకి వచ్చాం. ఎవరితో కలిసి భోజనం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేసే ప్రోగ్రాం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోజనం చేసే ప్రోగ్రాం కాదు ఇది. జిల్లా కలెక్టర్తోనో ఎంఆర్ఓతోనో కలిసి భోజనం చేసే ప్రోగ్రాం కాదు ఇది. ఇప్పటికిప్పుడు ఎవరైనా విఐపీలు ఫోన్ చేసి నాతో కలిసి మీరు డిన్నర్కి రండి అన్నారు అనుకోని పొంగిపోతాం మనం. ఈ భోజనం విలువ తెలియని వాళ్ళు కూడా క్రీస్తు సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు ఆదివారం అంటే ఆదివారం కంటే దేనికో విలువిస్తారు. ఈ ప్రభు యొక్క భోజనం విలువ తెలియని వాళ్ళు క్రీస్తు సంఘాల్లో బిర్యానీకి విలువిచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫంక్షన్కి విలువిచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళకి విలువిచ్చిన వాళ్ళు ఉన్నారు. రెండు రకాలు ఉంటారు. వారి బంధువులు ఆదివారం ఫంక్షన్ చేస్తే ప్రభుతో కలిసి భోజనం చేయడం మానేసి అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. రెండో రకం ఎలాంటి వాళ్ళు అంటే ప్రభు భోజనం ఈరోజు చేయవలసిన బాధ్యత కలిగిన వారు అయి ఉండి అది మానేసి వీళ్ళే ఫంక్షన్ చేస్తారు. ఏ రోజు? ఆదివారం. వీరందరూ దేవునితో మేము ఉంటాం, మాతో దేవుడు ఉంటాడని టైఅప్ చేసుకున్న మనుషులు కాదు. వీళ్ళకి దేవునికి ఎప్పుడో సంబంధం తెగిపోయింది. నీకు లోకంతో ఉండే సంబంధం తెగొట్టుకోకపోతే దేవుడు నీతో ఉండే సంబంధాన్ని తెగొట్టుకుంటాడు. నీకు ఫంక్షన్కి మనుషులు కావాలని ఆదివారం పెట్టుకుంటే నువ్వు దేవునితో ఉండే సంబంధాన్ని తెగొట్టుకుంటావు, దేవుడు నీతో ఉండే సంబంధాన్ని తెగొట్టుకుంటాడు. ఆ రకంగా
క్రీస్తు సంఘానికి లేదా స్థానిక సంఘానికి అర్థమవలసిన విషయం ఏంటంటే, ఆరాధన అనేది ఆదివారం మాత్రమే జరిగేది కాదు. ఆరాధన అనేది నిబంధనకి నీవు టైఅప్ సిద్ధపడినప్పుడు, నీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొంది నేను ఆయనకి రాజ్యంగా ఉంటానని నిర్ణయించుకున్నప్పుడే, ఆయన చిత్తానికి లోబడ్డానికి నువ్వు సంపూర్ణంగా విధేయత చూపించినప్పుడే ఆరాధన ప్రారంభమైంది. అది ఎలాగంటే నీ దేహంతోనూ నీ ఆత్మతోనూ జరిగే ప్రక్రియ. మరి ఇదేంటంటే నీ నిబంధనకి కారకుడైన యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేసే రోజు. అవునా? అపోస్తలులు మనకు అనుగ్రహించినటువంటి 5 అంశాలని తూచా తప్పకుండా ఈ రోజు మనం చేసే రోజు ఈ రోజు ప్రభు రోజు. ఇది బాగా అర్థమైంది, కానీ అది బాగా అర్థం అవ్వలేదు. అందువల్ల ఏం జరుగుతుందంటే, ఆరాధనకి వెళ్ళాలి అనే భావనే ఉంది, నేనే ఆరాధన అనే సంగతి ఎక్కువ మందికి తెలియట్లేదు. ఆరాధనకి వెళ్ళాలి అంటే అది ఎక్కడో ఉంది, నేను వెళ్ళాలంటున్నాడు. నేనే ఆరాధన, నేనే బలి, నేనే నైవేద్యం, నేనే ధూపం, నేనే దీపం అనే సంగతి మనుషులకు తెలియట్లేదు. కనుక దయతో మీరైనా ఈ విషయాలు గ్రహించండి. బ్రతికున్నప్పుడే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చచ్చిపోయినా ఈ విషయాలు దొరకవు, నేను చచ్చిపోయినా ఈ విషయాలు దొరకవు. ఒకవేళ దేవుడి చిత్తమై మనకంటే గొప్ప వాళ్ళు ఎవరినైనా భూమి మీద పంపించాడు అనుకున్నప్పుడు మనం ఉండకపోవచ్చు. ఏ తరంలో దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు ఎవరికి తెలియదు. కాబట్టి నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆదివారపు క్రైస్తవులుగా, ఆదివారపు ఆరాధికులుగా మాత్రం ఉండకండి. దానివల్ల మీకు ప్రమాదం. జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించే క్రైస్తవులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది దేవునికి అవసరం. దేహాత్మలతో దేవుడిని మహింపరిచే మనుషులుగా ఉండడానికి ప్రయత్నించండి. అది దేవునికి ఇష్టం. అంతే తప్ప ఆదివారం మొక్కు తీరిపోయినట్టు, ఆదివారం ఆరాధన 5 అంశాలు అయిపోయాయి, ఇవాళ మా పాపాలన్నీ కడిగేసుకున్నాం, సరే ఇవాళతో అనుకునే టైపులో ఉంటే దేవుడు మనల్ని అంగీకరించడు. ఈ సందర్భంలో నేను మీకేం తెలియజేయాలనుకుంటున్నాను అంటే, క్రీస్తు యొక్క రక్తం చేసే పనులు. క్రీస్తు యొక్క రక్తము అని హెడ్డింగ్ రాసుకోండి. క్రీస్తు యొక్క రక్తము అని రాసుకున్నప్పుడు రక్తానికి క్రీస్తుకి మధ్యలో ప్రాణం అని రాసుకోండి. క్రీస్తు ప్రాణము బ్రాకెట్లో పెట్టి రక్తము అని చివరిని రాసుకోండి. రక్తమే ప్రాణము, ప్రాణమే రక్తం. ప్రాణం పెట్టాడు అనే కంటే ప్రాణం దారబోసాడు అనేది గొప్ప మాట. ప్రాణం దారబోసాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన మ్రాను మీద ఆ తలుపేసాయి వేలాడినప్పుడు చివరి రక్తపు బొట్టు వరకు దారబోసాడు. రక్తం స్రవిస్తే ప్రాణం పోయే అనుభవం అనేది మీకెవరికి తెలీదు. రక్తం కారిపోతే ప్రాణం పోయే అనుభవం ఎలాగుంటుందో అనేది మనకెవరికి తెలీదు. రక్తం పోతుంటే, రక్తం కారిపోతుంటే ప్రాణం తేలికైపోయి కళ్ళు తిరగబడిపోతూ, నరాలు స్వచ్ఛబడిపోతూ, మన కండకున్నటువంటి బలహీనత అయిపోతూ, చెప్పుకోలేనటువంటి ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంటది పరిస్థితి. అలాంటి అనుభవం అనేది మనకెవరికి లేదు. అది వర్ణించలేనిది, అది బోధించలేనిది. అంటే బోధించడానికి అందదు, వర్ణించడానికి అందదు. ఒకవేళ నేను అలాగ అనుభవించి మీకు చెప్తాను అంటే చెప్పడానికి ఏవడూ ఉండడం. అలాంటి మరణాన్ని యేసుప్రభు అనుభవించాడు. ఆ మరణంలో ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే, ఆయన రక్తాన్ని చిందించాడంటే ఆయన రక్తాన్ని కార్చాడు. రక్తం కార్చడము అంటే ప్రాణం కార్చాడని అర్థం. ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, లోకము దేవుణ్ణి ఎడబాసింది. లోకము దేవుణ్ణి ఎడబాసింది. ఇది ఆదాము భార్య అయిన అవ్వతో ప్రారంభమైంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక
అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇలా చెప్పాడు. 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా రాసి ఉంది, మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిన కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను. అపరాధానికి కారణం మోసం, మోసానికి కారణం స్త్రీ అన్నట్ల. కాబట్టి ఇప్పుడు స్త్రీని సాతాను వాడుకొని ఏం చేశాడు? అపరాధంలో దించాడు, మోసం చేసి అపరాధంలో దించాడు. పోనీ అది ఆవిడతో సరే అయిపోయిందని అనుకోవడానికి లేదు. ఆవిడ ఎఫెక్ట్ ఎవరికి వచ్చింది? ఆదాముకి వచ్చింది. అక్కడితో అయిపోలేదు. ఆదాము నుండి ఆ ఎఫెక్ట్ ఎక్కడికి వచ్చింది? ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది. కాబట్టి లోకమేమైంది? లోకమేమైంది? పాప భూయిష్టమైంది, పాపంతో నిండింది. అది ఒకరితో ప్రారంభమై మరొకరికి చుట్టుకొని ఆయన ద్వారా సర్వ మానవులు పాపులగునట్లు, పాపము మరింత విస్తరించినట్లు, పాపపు ప్రభుత్వము క్రింద మనుషులు బానిసలగునట్లు పాపము ఈ లోకాన్ని ఏలుబడి చేస్తుంది. ఆ ఏలుబడి అనేది ఎక్కడికి వచ్చింది అంటే, మన స్వరూపము మన పోలికలో నరులను చేయటమన్న దేవుని యొక్క స్వరూపమైనటువంటి అంతరాత్మలోనికి వచ్చేసింది. దావీదు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాశకరాంధ్రములో జీవాయును వదగా నరుడు జీవాత్మ దేవుని యొక్క స్వరూపం. అప్పుడు జీవాత్మ యొక్క నిర్మాణం ఏమిటి అంటే అంతరింద్రియాలు, హృదయము, మనస్సు, మనస్సాక్షి. అప్పుడు దావీదు చెప్పాడు 139వ కీర్తన 13వ వచనంలో, నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే. అప్పుడు పాపము ఎక్కడికి వచ్చింది అంటే అంతర్నివాసం చేయడానికి వచ్చింది. పాపము ఎప్పుడైతే అంతర్నివాసం చేసిందో బాహ్యపు అవయవాలు దానికి దాసులయ్యాయి. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు అంటే, మా యోహాను సువార్త 8వ అధ్యాయంలో, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. దాన్ని అపోస్తలులు ఎలా రాశారు అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. రైట్, ప్రభావం మీకు అర్థమైంది కదా? ఏమర్థమైంది? పాపం ఎవరితో ప్రారంభమైంది? ఒక ఆడ మనిషితో ప్రారంభమైంది. ఆ తర్వాత అది ఎవరి దగ్గరికి వచ్చింది? ఒక మగ మనిషికి చుట్టింది. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చింది? ఆడ మగ తేడా లేకుండా మనుషులందరూ ఆడ మగ తేడా లేకుండా మనుషులందరూ పాపం చేయడానికి కారణమైంది. అవునా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. అవునా? రైట్. ఇప్పుడు పాపం తాలూకా పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే లోపల ఉంది పాపం. సమస్య బయటదైతే ప్రక్షాళన సబ్బుతో చేసుకోవచ్చు. సమస్య దేహానికి అంటినట్లయితే దాన్ని కడగడానికి చాలా వస్తువులు ఉన్నాయి భూమి మీద. అది శరీర మాలిన్యాన్ని తీసేది శరీరానికి అంటిన మాలిన్యం వంటిది కాదు. అందువల్ల ఏం జరిగింది అంటే అంతర్నివాసం చేసేటట్లు పాపము లోపలికి ప్రవేశించేసింది. ఇంతకీ పాపం అంటే ఏంటో మీకు తెలుసా? అది వచనం, అది ఆజ్ఞ అతిక్రమమే పాపము, విశ్వాస మూలము కానిదేదో అది పాపము, మేలు అయినది చేయనెరుగు చేయకుండా పాపము, సకల దుర్నీతి పాపం అనేవి 4 వచనాలు. అవి సేవకుల్లో కూడా పాపం అంటే ఏంటంటే చాలా మంది అంటే ఆ 4 వచనాలు చెప్తారు. పాపము అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమము పాపము అనే వచనం కాదు. పాపము అంటే ఏంటి అంటే లోపలికి ప్రవేశించాడు కదా. మీకు అర్థం అవట్లే.
క్రీస్తు రక్తం. లోకం దేంతో నిండింది? లోకం పాపంతో నిండిందంటే రోడ్డు మీద ఉందనుకుంటున్నారేమో మీరు. లోకం పాపంతో నిండిందంటే ఫంక్షన్లో ఉందనుకుంటున్నారేమో మీరు. లోకం పాపంతో నిండిందంటే సినిమా హాల్లో ఉందనుకుంటున్నారేమో మీరు. లోకం పాపంతో నిండిందంటే ఎక్కడ ఆ సంతలో ఉందేమో అనుకుంటున్నారేమో మీరు. దేవుని భాషిన లోకం ఎలా జరిగింది అంటే, అసలు పాపం ఎవరితో ప్రారంభమైంది? ఆడ మనిషిలో ప్రారంభమైంది. అది ఎవరికి వచ్చింది? మగ మనిషి దగ్గరికి వచ్చింది. అది ఎవరి దగ్గరికి వచ్చింది? అందరికీ వచ్చింది. అది ఎక్కడికి వచ్చింది? అంతరంగంలోనికి వచ్చింది. ఓకేనా? అర్థం లేదా? అంతరంగంలోకి వచ్చింది. అంతరంగంలోకి రావడం అంటే అర్థం ఏంటి? స్వభావాన్ని మార్చింది. ఏది మార్చింది? ఒక వ్యక్తి యొక్క స్వభావం మారిపోతే వాడు పాపి లేదా ఆమె పాపి అనే విషయం తెలిసిపోతుంది క్లియర్గా. స్వభావ సిద్ధంగా మనుషులు చేయవలసినటువంటి కార్యక్రమాలు విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు తమ దేహపు అవయవాలతో చేస్తున్నారు అంటే లోపలికి వెళ్ళినటువంటి ఈ ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చినటువంటి నియమము లోపలికి వెళ్ళి వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చేసింది. అవునా లేదా? ఇప్పుడు ఆదాము దేవునికి ఎదురుగా వెళ్ళి మాట్లాడేవాడు. దేవుడు ఎదురుగా వెళ్ళి మాట్లాడేసరికి ఎక్కడున్నాడు అంటే ఏం మారిపోతే అలా చేస్తాడు అంటే ఎదురుగా వెళ్ళే స్వభావం ఇప్పుడు ఆయనకి లేదు, కాబట్టి దాక్కునే స్వభావం వచ్చింది. అంటే అర్థమైందా? రోమీయులకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఇలా రాశాడు. 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించును. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరే. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే బుద్ధి మారిపోయింది, గుణం మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఆదాముకి మొదట దేవుడిని ఎదుర్కొనేటప్పుడు ఏ స్వభావం ఉండేది? ఏదైనా తోటలో పాపం చేయకముందు ఆదాము దేవుడికి ఎదురుగా వెళ్ళినప్పుడు ఏ స్వభావం ఉండేది? యథార్థమైన స్వభావం ఉండేది. ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుడు వెళ్తే ఎలాంటి స్వభావం ఏర్పడింది? దొంగ చాటుగా వెళ్ళి దాక్కునే స్వభావం వచ్చింది. ఏం మారింది? శరీరం మారిందా? స్వభావం మారిందా? ఇప్పుడు పాపం అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? అది ఎక్కడికి వెళ్తుంది? అంతరంద్రియాల్లోకి వెళ్ళి ఏం చేస్తుంది? స్వభావం మారితే మనిషి ఏమవుతాడు? స్వాభావిక విరుద్ధి అవుతాడు. స్వాభావిక విరుద్ధమైన వాడు ఏం చేస్తాడు అంటే తన నేచురల్ గా దేవుడిచ్చినటువంటి స్వభావానికి వ్యతిరేకంగా పనులు చేస్తాడు. వాడే పాపి. అర్థం లేదా? ఇప్పుడు ఆల్మోస్ట్ మనందరికీ లక్షణాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, లంచం తీసుకోవడం, ఎక్కడో ఉండి ఎక్కడ ఉన్నానని చెప్పడం, లేవా? లేవా? కాలేజీకి వెళ్ళి ఈరోజు సినిమాకి వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళానని చెప్పడం, మార్కుల్లో 10 మార్కులు వస్తే 9 మార్కులు వస్తే దాని పక్కనేమొచ్చి 1 రాయడం. 1 రాస్తే ఎన్ని అయిపోతాయి? 91 అయిపోతాయి, లేదా 19 అయిపోతాయి. ఇవన్నీ ఏ లక్షణాలు? నేచురల్ గా దేవుడు సృష్టించినప్పుడు ఉండే లక్షణాలా? స్వభావం మారిపోయిన తర్వాత ఉండే లక్షణాలా? ఇప్పుడు పాపం అంటే ఏంటి?
ఆజ్ఞల అంటే వచనాల స్వభావం మారిపోవడమా? అదనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది? లోపలికి వెళ్ళిపోయింది. ముందు అది ఎవరితో ప్రారంభమైంది? ఆడ మనిషితో ప్రారంభమయ్యి ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు ఈవిడేమో ఈయన మీద నిందలేస్తుంది, ఈవిడేమో ఆయన మీద నిందలేస్తున్నాడు. ఇప్పుడు అంతే కదా? అప్పుడంతే కదా అనలేదు, ఇప్పుడంతే కదా. ఇప్పుడంతే. నువ్వేమో మీ ఆయన మీద నిందలేస్తావు, ఆయనేమో నీ మీద నిందలేస్తాడు. ఎప్పుడు సమాధానంగా బ్రతికారు మీరు చెప్పండి? ఎప్పుడు సంతోషంగా బ్రతికారు మీరు చెప్పండి? ఆయనేమో నిజాయితీగా ఉంది అంటాడు, ఈవిడేమో నిజాయితీగా ఉంటే తిండిలే తిండి అంటది. ఆవిడేమో మనకు వద్దండి ఇలాంటి స్నేహాలు ఇలాంటి ఫ్రెండ్షిప్లు వద్దండి అని ఆవిడ అంటది. ఈయనేమో నువ్వు నోరు మూసుకుని నీకేడు తెలియదు అంటాడు. అర్థం అవట్లేదా? అంటే ఏకీభావం కుదిరిందా? కుదరదు. కుదరడానికి సమస్య ఎక్కడ ఉంది? లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏం జరిగింది? ఆవిడేమో ఆయన మీద నిందేస్తుంది, ఆయనేమో ఆవిడ మీద నిందేస్తున్నారు. అప్పుడు ఈ ప్రాబ్లం ఎంతమందికి వచ్చింది? అందరికీ వస్తే అందులో నేను ఉన్నాను, మా ఆవిడ ఉంది, మీరు ఉన్నారు, మీ భార్యలు ఉన్నారు. అప్పుడు అది అందరికీ వచ్చింది కదా. ఎక్కడికి వచ్చింది? అంతరంగంలోకి వచ్చింది. ఇప్పుడు అంతరంగంలోకి వచ్చిందంటే ఏం మారిపోయింది? అదనమాట. ఇప్పుడు పాపం అంటే ఏంటి? స్వభావం మారిపోయింది. అందుకే మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేసిన దాకా పిల్లలు ఉండట్లేదు. ఓకేనా? అంటే నీతి లేదు, నిజాయితీ లేదు, యథార్థత లేదు, దేవునికి ఉన్న లక్షణాలు ఏమీ లేవు. ప్రతిదీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా. అది రాశాడు రోమపత్రిక 1వ అధ్యాయంలో. పాపము అంటే ఏంటి అంటే నా స్వభావం మారిపోవడం అండి అని చెప్పండి. పాపం బయట ఉందా? లోపలికి వెళ్ళిపోయిందా? లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏం మారిపోయింది? స్వభావం మారిపోయింది. దానికి సంబంధించిందే బాప్తిసం అని రాశాడు పేతురు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం ఏమనగా 6వ వచనంలో మనం ఇంకనూ పాపమునకు ఏమయ్యాం? హలో, పాపానికి ఏమయ్యాం అంటే పాపానికి దాసులు అంటే ఎవరు పాపానికి దాసులు? నో, మీరు ఏది పడితే చెప్తే నేను అంగీకరించను. పాపానికి దాసులు అంటే ఎవరు? అది అయిపోయిందండి. స్వభావం మారిపోయిందని చెప్పేశాను. ఇప్పుడు మీరు పాపానికి దాసులు, లేదు నేను పాపానికి దాసుడిని. ఎవరు దాసులు? మనిషి యొక్క అవయవాలు. మీ అవయవాలు దేనికి దాసులయ్యాయి? అంటే ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు దేనికి పనిచేస్తున్నాయి? పాపం కోసం పనిచేస్తున్నాయి. ఓకేనా? అంటే క్లియర్గా అర్థం అవ్వాలి. పాపము అంటే స్వభావం మారిపోవడము అని. అప్పుడు దాసులు అంటే ఎవరు దాసులు? పాపానికి ఎవరు దాసులు? అవయవాలు దాసులు. అంటే పాపము వల్ల పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది? లోపలికి వెళ్ళిపోయింది. ఆ లోపలికి వెళ్ళిపోయిన పాపము మీ అవయవాల మీద ఏం చేస్తుంది? ప్రభుత్వం చేస్తుంది, పరిపాలన చేస్తుంది. అలా పరిపాలన చేస్తున్న ఈ అవయవాలు దేనికి దాసులయ్యాయి? ఆ పాపానికి దాసులయ్యాయి. అంటే పాపానికి దాసులు అంటే మనం ఏమనుకుంటామంటే లాలు ఈలు అనుకుంటాం. కాదు, మన శరీర అవయవాలు. తెలుసా? ఇప్పుడు బూత్ మాట్లాడడం, జోకులు వేయడం, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం మన నోటికి అలవాటు అయిందా లేదా? అది మరి పాపానికి పనిచేస్తున్నట్టే కదా. ఎలాగునా పాపానికి స్వభావం మారిపోయిన తర్వాత పాపానికి ఎవరైతే వారి శరీర అవయవాలను అప్పగించారో వాళ్ళందరూ దేనికి దాసులు? లోపల ఉన్నటువంటి మారిపోయిన స్వభావానికి దాసులు. అంత పని చేసింది ఆవిడ చేసిన పని చిన్న పని ఏమి కాదు. సిగ్గు లేకుండా ఆవిడ పేరు పెట్టుకుంటారు క్రైస్తవులు అని చెప్పుకొని, సిగ్గు లేకుండా ఆయన పేరు పెట్టుకుంటారు క్రైస్తవులు అనుకొని. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు దేవుని విరోధులు. ఆదాము దేవునికి విరోధి, అవ్వ దేవునికి విరోధి పక్షాన్ని చేరారు. వాళ్ళు చేరడమే కాకుండా ఏం చేశారంటే పాపాన్ని మరణాన్ని
భూమి మీదకి తెచ్చారు. వాళ్ళు చేసిన పనికి ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, ఒక దైవ సమానుడు, ఒక యథార్థపరుడు, ఒక పాపరహితుడు పరలోకాన్ని వీడొచ్చి భూమి మీద పీక తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేసిన పని చిన్న పని కాదు. కాబట్టి దేవుని భాషని లోకంలో పాపము ఉంది, మరణం వెళ్తుంది. రెండోది ఏంటి అంటే, ఎప్పుడైతే దేవునికి మనుషులు దూరం అయ్యారో అప్పుడు మనుషుల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఉగ్రత అంటే ఉగ్రత అనేది మాట, దీని ప్రభావం ఏంటంటే శిక్ష. మనుషులందరి మీదకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది, కోపము, దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వస్తే ఎలాగుంటుందో 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. దేవునికి కోపం వస్తే ఎలాగుంటుందో ఒక అధ్యాయం చెప్పండి. దేవునికి కోపం వస్తే ఎలాగుంటుందో ఒక అధ్యాయంలో ఉంది. జలప్రలయం లాగా ఉంటది. దేవునికి కోపం వచ్చింది, ఏం చేశాడు? భూమి మీదకి జలప్రలయాన్ని రప్పించి సర్వ జీవులు, సర్వ మానవులు, సర్వ లోకం ఏమైపోయాయి? అది ఆయన కోపం వస్తే అలాగ ఉంటది. ఆయన చేతిలో మంచు ఉంటది, ఆయన చేతిలో వర్షం ఉంటది, ఆయన చేతిలో గాలి ఉంటది, ఆయన దగ్గర అగ్ని ఉంటది, ఆయన దగ్గర గంధకం ఉంటది. ఆయనకు కోపం వస్తే ఆదికాండం 18 అధ్యాయంలాగా ఉంటది. ఆయన 19 అధ్యాయంలాగా ఉంటది. ఆయన కోపం వస్తే ఆదికాండం 6-7 అధ్యాయంలాగా ఉంటది. ఆయనకు కోపం వస్తే యెహెజ్కేలు గ్రంథం 26 అధ్యాయంలాగా ఉంటది. ఆయనకు కోపం వస్తే ప్రళయం వచ్చేస్తుంది, ఏకం. ఆయన కోపమే ఉగ్రత. కాబట్టి ఇప్పుడు ఈ మానవులు చేసినటువంటి పాపం వల్ల అంతరంగ స్వభావం మారిపోయి దేహపావయవాలు ఆ స్వభావానికి దాసులై పాపం చేస్తుంటే అట్టి పాపుల మీదకి ఏమొచ్చింది? ఉగ్రత అంటే ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. మీకు సందర్భం చెప్తారు. జబదయి కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరికి 2 పిల్లలు తీసుకొని వెళ్ళింది. ప్రభువా, నీవు నీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ కుడి ప్రక్కన ఒకడిని, నీ ఎడం ప్రక్కన ఒకడిని నా 2 కొడుకులు కూర్చోబెట్టుకొని అడిగింది. అడగలేదా? అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగుదురా అని అడిగాడు. ఆవిడ గంజి అనుకుందో, అంబరం అనుకుందో, మంచినీళ్ళు అనుకుందో తాగేస్తానండి అంటుంది ఆవిడ. మీకు అర్థం అవట్లేదా? నేను తాగబోయే గిన్నెలోంది మీరు తాగుతారండి. గిన్నె అనగానే ఏం గుర్తొస్తుంది వాళ్ళకి? ద్రాక్షరసం గాలు తాగమంటున్నాడు అనుకుంటుంది. గిన్నె పట్టుకొని ద్రాక్షరసం ఇస్తాడు కదా. కాబట్టి ఆయన పట్టుకున్నటువంటి పాత్ర ఏ పాత్ర? దేవుని శిక్ష లేదా ఉగ్రత పాత్ర గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ఉగ్రతంతా కలిపి ఒక గిన్నెలో పోస్తే, ఈ లోకమంతటి మీదకి వస్తున్నటువంటి ఉగ్రతని ఒక గిన్నెలో పోస్తే, ఆ గిన్నెలో దేవుని ఉగ్రతని నేను తాగడానికి వచ్చాను. కాబట్టి నా గలములో, నా గొంతులో నుండి దేవుని ఉగ్రత వెళ్ళిపోద్ది. మీ మీదకి రావాల్సిన ఉగ్రత నా మీదకి వస్తుంది. అది నేను తాగడానికి వచ్చాను, మీరు తాగగలరా అని ఆయన చెప్పలేదు. అలాగని చెప్తే ఆవిడ భయపడిపోయి పారిపోద్ది. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించిన తర్వాత, లోకంలోని కంటే రోడ్డు మీద కాదు, పాపం అనేది బజార్లో లేదు. పాపం అనేది ఎక్కడికి వచ్చేసింది? మన స్వభావాన్ని మార్చేసింది ఏకం. రైట్. మన స్వభావాన్ని మార్చినటువంటి ఈ స్వభావం ఎవరిది? సాతాన్ది. యోహాను సువార్త 8:44 వాని స్వభావం అనుసరించి మీరు మాట్లాడుతున్నారు అన్నాడు కదా యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు సాతాన్ ఏం చేశాడు అంటే, తాను సృష్టించని మనుషులకు, దేవుడు సృష్టించిన మనుషులకు దేవుడికున్న స్వభావాన్ని పోగొట్టి సాతానుకున్న స్వభావాన్ని మనుషులు సంతరించుకొని సాతాను స్వభావంతో
దేవుడు చేసినటువంటి అవయవాలతో పాపం చేసేటట్లు వాడు లోపలికి వెళ్ళి మిషన్ మార్చేసాడు ఏకం. అప్పుడు బయట ఉన్నటువంటి అవయవాలన్నీ ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాయి? పాపం చేస్తున్నాయి. అలా పాపం చేసిన వారందరూ దేనికి దాసులు? పాపానికి దాసులు. అయితే అట్టి పాపపు దాసుల మీదకి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. ఉగ్రత అంటే అర్థం ఏంటి? శిక్ష. ఇది నువ్వు అనుభవించితే లైఫ్. ఒక ఆడపిల్లగా ఆ స్వభావాన్ని కలిగినటువంటి నువ్వు అనుభవించితే ఎంతకాలం అనుభవించాలి? లైఫ్ అనుభవించాలి. అప్పుడు ఆ శిక్షను తప్పించడానికి ఆయన అనుభవించాడు. ఎంతసేపు అనుభవించాడు ఆయన? 6 hours. యేసు ప్రభు లైఫ్ అంతా మాని మీద ఉన్నాడా? 6 గంటలు ఉన్నాడా? ఉదయం ఎన్ని గంటలు వేశారు ఆయన్ని? ఉదయం 3 గంటల వరకు ఉన్నాడు. ఉదయం తీసుకెళ్లి 9 గంటలప్పుడు ఆయన మ్రాను మీద వేలాడదీస్తే సాయంత్రం 3 గంటల వరకు మ్రాను మీద వేలాడి ఉన్నాడు. అంటే ఎన్ని గంటలు అనుభవించాడు ఆయన? 6 గంటలు అనుభవించాడు. 6 hours అనుభవించాడు. నువ్వు అనుభవిస్తే లైఫ్, ఆయన అనుభవిస్తే అంతే. నువ్వు తాగితే జీవితాంతం తాగాలి. ఆయన ఎన్ని గంటల్లో తాగేశాడు? 6 గంటల్లో తాగేశాడు. ఆ తాగింది ఏమిటి అంటే దేవుని ఉగ్రత. ఉగ్రత పాత్రలమైన మనము ఆ ఉగ్రతను భరించలేమని యేసుప్రభు ఏం చేశాడు? అదేదో ఆ పాత్రలో పోసి వాళ్ళందరి తరపున నాకు ఇచ్చేస్తే నేను తాగేస్తానని కలవరలో మ్రాను మీద ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించడం వల్ల మనకి ఎంత టైము శిక్ష తప్పింది? లైఫ్ టైం శిక్ష మనకు తప్పింది. అంటే నాకు లైఫ్ వేశారనుకోండి శిక్ష, పోలీసులు తీసుకెళ్లి కేసు పెట్టి నేరం ఆరోపింపబడిన తర్వాత రుజువైన తర్వాత ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేసేస్తున్నామని వదిలేశారనుకోండి. అప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే ముసలైపోయినంత వరకు నేను ఎందులో ఉండాలి? జైల్లో ఉండాలి. అప్పుడు ఎవడో ఒకడు వచ్చి నేను ఆయన శిక్షను అనుభవిస్తానని అన్నారు అనుకోండి, అప్పుడు నాకు ఎలాగుంటది? రిలీఫ్ కదా, ఆనందం కదా. అలాగున ఆరని అగ్నిలో చావని ఆత్మలుగా లైఫ్ అంతా, అంటే జీవితం అంతా బ్రతికినంత కాలము శిక్ష అనుభవించవలసిన మన పక్షాన యేసుప్రభు ఎంతకాలం శిక్ష అనుభవించాడు? ఎంతకాలం? 6 గంటలే. కాలం కాదు. ఎన్ని గంటలు? 6 గంటలు శిక్ష అనుభవించాడు. ఈ 6 గంటలు ఎందుకు శిక్ష అనుభవించాడు అంటే ఆయన స్వభావము, నీ ఉగ్రత తాగాడనేది నీకు అర్థమైతే ఆయన స్వభావం నీకు వస్తుందని అనుభవించాడు. అయితే నాకు తెలిసి సత్యానికి ఆధారము స్తంభమున ఉన్న క్రీస్తు సంఘానికి అవి రాలేదు. 21వ శతాబ్దంలో ఎక్కువ మందికి అవి ఎక్కడ రాలేదు. ఏమొచ్చాయంటే మాటలు వచ్చాయి, తీర్పులు తీర్చడం వచ్చాయి, ఎదుటివారి లోపాలు చూడడం వచ్చాయి, ఎదుటివారిని విమర్శించడం వచ్చాయి, తగ్గించి మాట్లాడుకోవడం వచ్చాయి, ఇచ్చించి మాట్లాడుకోవడం వచ్చాయి తప్ప తాను పరిశీలించుకొని నేను చేసింది తప్పు అని దీనత్వాన్ని సంతరించుకొని వినయంతో భయభక్తులతో బ్రతికే లక్షణాలు కలిగిన మనుషులు ఎక్కువ మంది కనిపించినట్టు ఎక్కడా లేదు. దయతో మీరు అర్థం చేసుకోండి. మూడో విషయం ఏంటి అంటే ఈ రకంగా చేసినటువంటి యేసు ప్రభు మనల్ని దేవునితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. సమాధానం అనే మాటకి వ్యతిరేకమైన మాట ఏంటి? సమాధానం లేదు. అప్పుడు సమాధానం లేని వారు ఏమవుతారు? శత్రువులు. మనుషులు దేవునికి ఏమయ్యారు? శత్రువులు. అర్థం చేసుకుంటారా అమ్మా? ఏనండి, అర్థం చేసుకుంటావు కదా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి నడిచి వస్తున్నారు. మోయాబు దగ్గర నుండి, మోయాబు మైదానం నుంచి వెళ్తున్నారు. వాళ్ళు నడిచొస్తుంటే ఒక సైన్యం నడిచొస్తున్నట్టున్నారు. హెలికాప్టర్ మీద నుంచి కింద నుంచి నడిచొస్తున్న వారిని చూస్తే
కొన్ని లక్షల మంది నడిచి వస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 50 లక్షల మంది, అందులో కాల్బలం 6 లక్షలు, చిన్న పెద్ద పిల్లలు, యవనస్తులు, తల్లులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, భయంకరమైనటువంటి ప్రజలు కింద నుంచి నడిచి వస్తున్నారు. నడిచి వస్తున్నప్పుడు బాలాకు, మోయాబు రాజు అయిన బాలాకు పైకి పర్వతం మీదకి ఎక్కి ఇశ్రాయేలీయులు చూశాడు. ఇలా చూసేసరికి భయంకరమైనటువంటి జనం నడిచి వస్తున్నారు, ఒక దేశం ప్రజలు నడిచి వస్తున్నారు. చూశాక అప్పుడు చూసి వెంటనే ఏం చేశాడంటే, అమ్మ నాయన వీళ్ళని ఎలాగే వదిలేస్తే నా దేశాన్ని తినేస్తారు, మా పంటలు తినేస్తారు, మాతో యుద్ధం చేస్తే మేము వీళ్ళతో గెలవలేము, కాబట్టి వీరిని శపించితే నాశనం అయిపోతారని చెప్పి బిలాం అని ఒకడున్నాడు, మీకు తెలుసు కదా, బిలాము దగ్గరికి పంపించాడు. 2-3 సార్లు నెగోషియేషన్స్ జరిగాయి బిలాముతో. అప్పుడు బిలాము వచ్చేసాడు. ఎలాగైనా సరే వాడు అన్యుడు, బుద్ధి మాత్రం డబ్బు మీద ఉంది, నోరు మాత్రం దేవుడా దేవుడు అంటున్నాడు. అప్పుడు దేవుడు చూసి, ఎందుకురా బిలాము లేనిపోయిన మాటలు, నీ మనసు ఒక్కాసి మతి ఒక్కాసి ఏంట్రా, నీకు డబ్బులు కావాలని ఆశపడుతున్నావు, వెళ్ళిరా అన్నాడు. అప్పుడు బిలాం వచ్చాడు. బాలాకు బిలాం ఇద్దరు టైఅప్ అయ్యారు ఇశ్రాయేలీయులు నాశనం చేయడానికి. బాలాకు చెప్పాడు, నువ్వు ఈ ప్రజలు శపించేయి, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానన్నాడు. అప్పుడు మూడు సార్లు బిలాము ఇశ్రాయేలీయులు శపించడానికి నోరు తెరిచాడు. అప్పుడు ఆయన నోరు తెరిచినప్పుడల్లా శాపానికి బదులు ఆశీర్వాదం మాటలు వచ్చేస్తున్నాయి ఇశ్రాయేలీయులకి. 3వసారి బాలాకు అన్నాడు, నిన్ను రప్పించింది వాళ్ళ దీవించడానికే శపించడానికే అని అడిగాడు. అప్పుడు బిలాం అంటాడు, వాళ్ళని దేవుడు ఎప్పుడూ దీవించేశాడు, ఇప్పుడు వారిని శపించడం అనేది నా వశంలో లేదు అని అంటే, మరి ఎందుకు వచ్చావంటే, నువ్వేదో ఇస్తానన్నావు, ఎందుకు వచ్చాను అన్నాడు. సచ్చ నీ వల్ల నాకు పని అవ్వదు, గెట్అవుట్ అనేసాడు. అప్పుడు బిలాం వెళ్ళిపోతూ ఆడి సొమ్ము తిన్నాడు కదా. ఎవరు సొమ్ము? బాలాకు సొమ్ము తిన్నాడు కదా, పనేటి చేయలేకపోయాడు కదా. అప్పుడు ఒక సలహా ఇచ్చాడు. ఏంట సలహా తెలుసా? ఇశ్రాయేలీయులు వస్తున్నారు కదా, నువ్వేం చేస్తావంటే మీ దేశంలో ఉండే అందగత్తెలందరినీ సెలెక్ట్ చేసి ఇశ్రాయేలీయుల మధ్యలో నువ్వు పంపించు. ఈ అందానికి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వ్యభిచారం చేయడానికి వస్తారు అమ్మాయిలతో. అప్పుడు మీ అమ్మాయిలతో ఏం చెప్పేస్తావంటే, మేము మీతో వ్యభిచరించి మీ కోరిక తీర్చాలంటే మీరు మా దేవతను పూజించాలండి అని అనిపించి అన్నాడట. అప్పుడు ఎన్ని పాపాలు అవుతాయి? 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం, 2 పాపాలు అవుతాయి కదా. అప్పుడు నేను శపించక్కర్లేదు, నువ్వు యుద్ధం చేయక్కర్లేదు, వాళ్ళ దేవుడే వాళ్ళ నాశనం చేసేస్తాడు, 2 ఆయనకి ఇష్టం ఉండవని సలహా ఇచ్చాడట. అర్థం లేదా? హలో, నీ సొమ్ము తిన్నందుకు నేను నీకు ఇచ్చిన సలహా ఏంటంటే, దేవుడు ఆశీర్వదించిన మనుషుల్ని శపించడం, వారితో యుద్ధం చేసి గెలవడము ఎవరి తరమో కాదు. ఆయన ఆశీర్వదించిన మనుషుల్ని ఆయనే నాశనం చేయాలంటే ఆ మనుషులు ఏం చేయాలి? పాపం చేయాలి. ఆ మనుషులు పాపం చేయాలంటే మీలో ఉన్న ఆడవాళ్ళని వాళ్ళలో పంపించి ముందు విగ్రహారాధన చేయమని, తర్వాత వ్యభిచారం చేయమని, ఆ దేవుడే నాశనం చేస్తాడు, మనకు బురద అంటది అనేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఇశ్రాయేలీయుల చేత వ్యభిచారం చేసి విగ్రహారాధన చేయిస్తే దేవుడు ఉగ్రత వచ్చి 23,000 మంది ఒక్కరోజు చనిపోయారు. నేను 23 మంది అని చెప్పలేదు. అంటే ఈ బిల్డింగ్ పడుతుందా శవాలు? అలాగే శవాలు రాలిపోతున్నాయి అన్నమాట. నో అంటాను నాకు. అమ్మ ఇది చెప్పొచ్చు కదా, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పమని లక్ష్మి గారు. నా పాయింట్ మీకు అర్థమైందా? 23 మంది చచ్చిపోయారా? 23,000 మంది చచ్చిపోయారా? దేనికి? దేవుని ఉగ్రతకి. 23,000 మంది, 70,000 మంది, 80,000 మంది, లేకపోతే నోవా కాలంలో సర్వలోకము దేవుడికి ఎక్కువ. ఆయన ఎంతమందిని ఆయన ఏం చేయగలడు? చంపేయగలడు, పుట్టించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎటు వచ్చి మనకు భయం లేదు. ఆయన ఏదైనా చేయగలడనే భయము మనకు లేదు. కాబట్టి నేను ఎందుకు చెప్పాను అంటే, దేవునితో సమాధానం పడకపోతే సమాధానం లేని వాళ్ళు దేవునికి ఎలాగొంటారు? శత్రువులు అవుతారు.
అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి ఏమయ్యారు? శత్రువులు. అయితే దేవుడే ఏం చేశాడు? నాశనం చేసేసాడు. అంటే నువ్వు ఏమీ చేయలేవు, ఏదైనా చెయ్యాలంటే ఆయనే చేయగలడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడికి నచ్చనిది ఏంటి? విగ్రహారాధన. విగ్రహారాధన పక్కన ఏముంటది? వ్యభిచారం ఉంటది. మీరు ఎక్కడ చూడండి, ప్రతి విగ్రహారాధన జరిగే స్థలంలో ఏం జరుగుతుంది? వ్యభిచారమే జరుగుతుంది. ఈ రెండు, దీనికి మూలం ఇది, దీనికి మూలం ఇది. ఈ రెండు ఎక్కడ జరుగుతాయో అక్కడ మనుషులు దేవునికి ఏమవుతారు? శత్రువులు. అయితే అప్పుడు శత్రువులకి మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. దేవుణ్ణి విడిచిపెడితే లోకం పరిస్థితులకు అయిపోయింది. అవునా? దేవుని విడిచినటువంటి లోకంలో మనుషుల అంతరంగ స్వభావం మారిపోయి దేహపు అవయవాలు ఆ మారిన స్వభావానికి దోషులయ్యాయి. అప్పుడు మనుషులు పాపులయ్యారు. ఆ పాపుల మీదకి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. ఉగ్రత అంటే శిక్ష. ఎంతకాలము? అగ్ని ఆరదు. అమ్మయ్యా, ఇది మాత్రం కరెక్ట్. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. మరి ఆయన చేస్తే 6 గంటలే, మనం చేస్తే ఫుల్ లైఫ్. దాన్ని ఎవడు తప్పించలేడు అనమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, సమాధానం లేనటువంటి మనుషులు శత్రువులు అని చేశాడు కదా. ఆ దానికి యేసుప్రభు ఏం చేశాడు అంటే రక్తం కార్చాడు. యేసుప్రభు వచ్చి భూలోకంలో మన కోసం ఏం కార్చాడు? రక్తం కార్చాడు. ఆ కార్చినటువంటి రక్తం ఏం చేస్తుంది అంటే ఉగ్రత నుండి తప్పిస్తుంది. క్రీస్తు రక్తము ఎక్కడి నుంచి తప్పిస్తుంది? ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఓకేనా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషుని ద్వారా పాపము, అది చెప్పండి, అది ఎంతది? రోమా 5:12. అలాగనే అందరూ ఏం చేశారట? పాపులే. అప్పుడు పాపులకు వచ్చే జీతం ఏంటి? మరణమే. ఈ పాపము, ఈ మరణాన్ని తప్పించుకునే శక్తి ఏ మానవుడికి లేదు. సమస్యది. సమస్యలకి అంటే బుర్రలేదు. కానీ పిల్లల కోసం దేవుడిని నమ్మడం, జబ్బుల కోసం దేవుడిని నమ్మడం, ఉద్యోగాల కోసం దేవుడిని నమ్మడం, మార్కుల కోసం దేవుడిని నమ్మడం, కళ్ళు కనబడలేదని దేవుడిని నమ్మడం, ఒళ్ళు పోగలేదని దేవుడిని నమ్మడం అని వస్తున్నారు కదా. సమస్య అది కాదు. అది ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే తీరుస్తాడు. అది ఇంగ్లీష్ మందుల వల్ల, లేకపోతే తెలుగు మందుల వల్ల, లేకపోతే వ్యాయామం వల్ల, లేకపోతే ఇంకో దాని వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. భౌతికమైనది కాదు సమస్య. సమస్య ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతరంగాల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ మారిపోయింది. అసలు సిస్టమ్ అక్కడ ఉంది. గుండెది ఇంపార్టెంట్. హృదయం అక్కడ ఉంది కదా. ఇంజిన్ పాడైపోయింది. ఆ పాడైపోయినటువంటి ఆ మానవ జాతిని ఎక్కడి నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు? ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు. ఎలా తప్పిస్తాడో చెప్తాను. 2 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో ఇలా రాసి ఉంది, చచ్చిన వారు అని రాసి ఉంది. నరతోట ఏమైపోయింది? నరతోట అంతా ఏ తోట అయిపోయింది? నరతోట నీరు లేని తోట అయిపోయింది. నీరు లేని తోట ఎలాగుంటది? ఒక తోట వేసాం, దానికి నీరు లేదు, ఎలాగుంటది? ఎండిపోయింది. అర్థం లేదా? ఇప్పుడు తోట వేసావండి, నీరు కట్టలేదు, ఏమైంది? ఎండిపోయింది. తోట ఎవరు? తోట ఎవరు? నరతోట ఎవరు? మనము. ఇప్పుడు నరతోటకి ఏమి లేదు? నీరు లేదంటే జీవం లేదు. నీటికి బదులు యాసిడ్ వచ్చేసింది. మొక్కలకు యాసిడ్ వేస్తే ఎలాగుంటది? అలాగుంది మన పరిస్థితి. అర్థం అవట్లేదా? మొక్క పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? నీరు పోయాలి.
ఇప్పుడు ఈ పాపంతో ఈ భూలోకం ఏమైపోయింది? ఎండింది. ఎండింది. ఎండిన భూమి అయింది. ఎండిన భూమి అంటే పాపముతో నిండిన భూమి అని అర్థం. ఓకేనా? అంటే జీవము లేదు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఎండిన భూమి, బండి సౌండ్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఎవరు ఆరాధన గట్ట వస్తానంటే పంపదు, అదే కదా గొప్ప కోపం వచ్చేది నాకు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనంలో, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడినో, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. భూమి ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోయిన భూమిలో లేత మొక్క ఎవరు? యేసు ప్రభు. అంటే ఆయన ఎండిపోయాడా? లేతగానే ఉన్నాడా? అది మనందరం ఏమయ్యాం? ఎండిపోయాం. ఎండిపోయాం అంటే పాపాలతో నిండిపోయాం. ఆయన లేత మొక్కలా ఉన్నాడు అంటే ఎండిన మొక్క కాడు. ఆయన పరిశుద్ధుడు. ఇర్మియా గ్రంథం 23:5లో, యెషయా గ్రంథం తర్వాత ఉంటది, 23:5లో ఇలా రాసి ఉంది ఆయన గురించి. యెహోవా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను అన్నాడు. ఏ చిగురు? ఇప్పుడు ఈ మ్రాలన్నీ అయిపోయాయి కదా, మనందరం మాల్లాగా అయిపోయాం కదా. ఈ మ్రాలైపోయి ఎండిపోయిన ఈ లోకంలో ఏ చిగురు పడుతుందట? లేత చిగురు, నీతి చిగురు పడుతుంది. ఆ నీతి చిగురు ఎవరు? యేసు ప్రభు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, క్షమించండి 1వ అధ్యాయం 18వ వచనం. రోమ 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క దేని మీద? దుర్నీతి చేత మనుషులు అడ్డగించి సమస్త భక్తిహీనత మీదను. నెక్స్ట్ ఏంటది? సత్యమును అడ్డగించి. భక్తిహీనత, దుర్నీతి, భక్తిహీనత అనే రెండు సమస్యలు ఉన్నాయి. దుర్నీతి, భక్తిహీనత. ఇవి అవయవాల్లో లేవు. మీకు అర్థం అవట్లేదా? జీతం తీసుకోవడం ఏంటి? నీతి. లంచం తీసుకోవడం ఏంటి? దుర్నీతి. పాయింట్ అర్థమైందా? అలాగే ఆరాధన జీవితమని, జీవితమే ఆరాధనని, జీవితాన్ని సజీవయాగంగా సమర్పించడం అనేది ఏంటి? నీతి. అవునా? ఆదివారం వెళ్తే చాలు, సోమవారం నుండి అన్యుల్లాగా బ్రతకొచ్చు అనేది ఏంటి? దుర్నీతి. మీకు అర్థమైందో లేదా? ఇప్పుడు భక్తి అంటే ఏంటి? శుభ్రంగా స్నానం చేసి ప్రార్థన చేసుకొని ప్రభురాత్రి భోజనం చేసేసి నా మట్టుకు నేను అలా బ్రతికితే భక్తి అనుకుంటున్నారు చాలా మంది. అవునా? బైబిల్ ఏం చెప్పిందంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునేటి భక్తి అని బైబిల్ చెప్పింది. నీకు అర్థం లేదా? అంటే భక్తి అనేది నువ్వు అనుకునేది ఒకలాగా ఉంటది, దేవుడు చెప్పింది ఒకలాగా ఉంటది. భక్తి అంటే నువ్వు స్నానం చేయకపోవు. భక్తి అనేది దేహానికి సంబంధించింది కాదు, ఆయన ఆజ్ఞకి లోపడడానికి సంబంధించింది. అలాగనమాట. ఇప్పుడు మనుషులు ఏమైపోయారంటే దుర్నీతితోనూ భక్తిహీనతతోనూ నిండిపోయారు. ఈ దుర్నీతితోనూ భక్తిహీనతతోనూ నిండిపోయిన వారి మీదకే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అవునా? రైట్. ఇప్పుడు చూడండి, కొంచెం మనసు పెట్టి ఆలకించండి, వదిలేస్తాను. క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? హెడ్డింగ్ లో రాసుకున్నాం. క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ఉగ్రత నుండి తప్పిస్తుంది అని రాసుకున్నాం. అవునా? రైట్. ఇప్పుడు చెప్పండి, అందరూ పాపులే కదా? 2, అందరూ చచ్చిన వారే కదా? 3, అందరూ దుర్నీతి పరులు, భక్తిహీనులే కదా?
అర్థం అవ్వలేదా? మరి క్రీస్తు రక్తం ఎలా తప్పిస్తుంది? నేను చెప్పేది మీకు అర్థమైందా? క్రీస్తు రక్తము ఉగ్రత నుండి తప్పించును, ఇది కదా హెడ్డింగ్. క్రీస్తు రక్తం ఉగ్రత నుండి తప్పించును అంటే అందరూ పాపులే, అందరూ చచ్చిన వారే, అందరూ దుర్నీతి పరులే. ఆ అందరిలో మనం కూడా ఉన్నాం కదా. ఇప్పుడు క్రీస్తు రక్తం మనకి ఏదైనా చేయకపోతే మనం అందరితో పాటు సమానమే కదా, అవునా కదా? ఇప్పుడు క్రీస్తు రక్తం మనల్ని ఎలా తప్పిస్తుంది? క్రీస్తు రక్తం మనల్ని ఎలా తప్పిస్తుంది అనంటే అప్పుడు అందరూ పాపులే, క్రీస్తు దీనికి వ్యతిరేకమైనడు ఎవరైనా పరిశుద్ధుడు. అందరూ చచ్చిన వారే, కానీ క్రీస్తు లేత మొక్క. అందరూ దుర్నీతి పరులే, కానీ క్రీస్తు నీతిమంతుడు. అవునా? అర్థం లేదా? ఇప్పుడు అందరిలాంటి వాడా, అందరికి భిన్నమైన వాడా? అప్పుడు ఆయన రక్తం మనల్ని ఎలా తప్పిస్తుంది? ఆయన స్వభావం మనకు రావాలి. అంటే గ్లాసులో ద్రాక్ష రసం పోసుకొని కళ్ళు మూసుకొని నీ రక్తం తీసుకుంటున్నావు తండ్రి, యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అని తాగేస్తే నీకు ఎప్పటికీ మార్పు రాదు, ఎప్పుడు ద్రాక్ష రసం దొరుకుతుంది. పాయింట్ అర్థమైందో లేదా? నీకు ఆదివారం మాత్రం ఫ్రెష్గా ఆయన వెళ్ళి పళ్ళు తీసుకొస్తాడు, చక్కగా పిండి నీట్గా చేతులు కట్టుకుని శుభ్రంగా ప్రభు రక్తం అన్న భావంతో, పరిశుద్ధులకు పంచాలన్న భావంతో తయారు చేసి తీసుకొస్తారు. దాన్ని ఎప్పటికప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఇది క్రీస్తు యొక్క రక్తము నా పాపాల కోసం చిందించబడిందని ప్రార్థన చేసుకుని అలా మింగేసి మళ్ళీ మామూలుగా నువ్వు వెళ్ళిపోతే నీకు ఎప్పటికీ మార్పు రాదు. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, ఇదిగో ఉపోద్ఘాతంలో నేను మీకు చెప్పాను, ఒక ఆడ మనిషి వల్ల ఒక మగాడు కలుషితమయ్యాడు, ఒక మగ మనిషి వల్ల లోకంలో ఉండే ఆడ మగ తేడా లేకుండా అందరూ కలుషితమయ్యారు, అందరు అంతరంగాలు నాశనం అయిపోయి. దానికి కారణం ఎవరు? స్వభావం. అప్పుడు ఆ స్వభావం ఎవరిది వచ్చింది? సృష్టించిన వాని స్వభావానికి బదులు సృష్టించిన వాని స్వభావం నీలో ఇంజెక్ట్ అయింది. ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చిన వాడు ఎలాంటి పనులు చేస్తాడా? వీటికి భిన్నమైనవాడా? ఆ భిన్నమైనవాడు అయితే ఆయన మన కోసం ఏం కార్చాడు? రక్తం కార్చాడు, అవునా? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన రక్తం అనే మనం తీసుకుంటున్నప్పుడు అది ఎవరి రక్తంలో మిళితం అవుతుంది? మన రక్తంలో మిళితం అవుతుంది. మీరు రక్తం పోస్తేనే కదా మీ కొడుకు వచ్చాడు, మీరు రక్తం పోస్తే కదా మీ ప్రింట్ వచ్చింది, మీ రక్తం పోస్తే కదా మీ అబ్బాయి వచ్చాడు, మీ రక్తం పోస్తే కదా మీ అమ్మాయి వచ్చింది, అవునా? అప్పుడు చూసిన వెంటనే ఈ అమ్మాయిని చూస్తే వీళ్ళ అమ్మాయిలాగా ఉందని అంటారా లేదా? చెప్పండి. మీ అబ్బాయిని చూస్తే వీళ్ళ అబ్బాయిలాగా ఉన్నాడని అంటారా లేదా? దేని బట్టి అంటున్నారు? మీ రక్తం కాబట్టి మీ పోలికలు వచ్చాయి. ఇప్పుడు యేసు రక్తం మన కోసం చిందించబడిందనే భావన నీకు వచ్చి ఆయన రక్తాన్ని నీ లోపలికి పంపిస్తున్నావనే ఆలోచన నీకు వస్తే మరి ఆయన బుద్ధులు ఎందుకు రాలేదు? ఆయన పోలికలు ఎందుకు రాలేదు? ఆయన ఆలోచనలు ఎందుకు రాలేదు? ఆయనలాగా ఎందుకు ఆలోచించవు? ఆయనలాగా ఎందుకు తలంచవు? యేసుప్రభు వాళ్ళ అమ్మ మరియమ్మని తీసుకెళ్లి అనాథాశ్రమంలో పెట్టాడా? యోహానుకు అప్పచెప్పాడా? ఆయన చనిపోయినప్పుడు మా అమ్మని తీసుకెళ్లి ఏంటది వృద్ధాశ్రమంలో పెట్టండి అన్నాడా? ఎదురుగా యోహాను అన్నాడు, నీలాగా ఉంటాడు, బలంగా ఉంటాడు యోహాను. చూసేమన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడా, ఇదిగో నీ తల్లి, నా పని అయిపోతుంది, నా తల్లిని నువ్వు చూసుకొని అప్పచెప్పాడా లేదా? మీకు తెలుసా? అప్పటికే ఇంకా 4 తమ్ములు ఉన్నారు ఆయనకి, వాళ్ళకి చెప్పలేదు ఆయన. నా పాయింట్ మీకు అర్థమైందా? నా టైం అయిపోయింది. యేసు రక్తం ఉగ్రత నుండి తప్పించడం అంటే అర్థం ఏంటి? అంటే ద్రాక్షరసం తాగిస్తే శిక్ష తప్పొద్దా? స్వభావం మారితే శిక్ష తప్పుతుందా? మరి ద్రాక్షరసం తప్పకుండా తాగుతున్న నీవు స్వభావాన్ని తప్పకుండా మార్చుకోవా? ద్రాక్షరసం వారము తాగుతున్న నీవు ప్రతిరోజు ఆయన స్వభావం ఆయన లక్షణాలు ఎలాంటివి ఆలోచించవా? నీ పిల్లలు నీలాగా ఉండాలని ఆశపడే నీవు నీ ఎవరి రక్తం తాగుతున్నావో ఆయనలాగా ఉండడానికి ఇష్టపడవా? అర్థం అవట్లేదా? పలానా విశాల్ అనే అబ్బాయి ఎవరి అబ్బాయి అని అంటే పలానా వాళ్ళ అబ్బాయి అంటే ఎలాగంటే వాళ్ళిద్దరు ఒకలాగే ఉన్నారు అంటాం కదా. అంటే నీ పోలికలతో పుట్టినటువంటి బిడ్డ నీలాగా ఉండాలని నువ్వు కోరుకుంటావు కదా. మరి క్రీస్తు రక్తం లోపలేసుకుంటున్న బిడ్డ క్రీస్తులాగా అవ్వాలా అక్కర్లేదా?
అక్కర్లేదా? మరి అవ్వాలంటే ఎప్పుడు అవుతాం? టైం అయిపోతుంది, ఆయన వచ్చేస్తాను అంటున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి ఎవరికి తెలీదు. ఇంకా మారలేదు. ఏం మారింది ఒకసారి మీరు ఆలోచించండి. మాటలు మారాయా? చూపులు మారాయా? తలంపులు మారాయా? అబద్ధాలు మారాయా? మోసం మారిందా? కొన్ని ఏం మారాయి అర్థండి. కనీసం భౌతికంగా టైమే మార్చుకోలేకపోతున్నాం మనం. అర్థమవట్లేదా? అంటే మీరేమనుకుంటారంటే ఈ సాల్మన్ రాజు అన్నోడికి ఇదే ఉద్యోగం, ఈ సాల్మన్ రాజు అన్నోడికి ఏంటిది చావు తప్ప వేరొక పని పార్టీడికి ఏమీ లేదు, వీడికి నిద్ర పట్టదు, వీడు లేచిపోతాడు, వీడు వచ్చేస్తాడు, వీడిలా మాకు ఎలాగవుతుంది అని అనుకుంటున్నారా ఏంటి మీరు? అలాగైతే ఆడే వెళ్తాడు పరలోకం. అర్థమవట్లేదా? అర్థమవట్లేదా? ఏం మారింది మరి? మీరు ఆలోచించండి. అంటే యేసుక్రీస్తుని నమ్మడము అంటే, యేసుక్రీస్తుని సేవించడము అంటే, యేసుక్రీస్తుని తినడము అంటే, యేసుక్రీస్తుని త్రాగడము అంటే, యేసుక్రీస్తుతో సహవాసం చేయడము అంటే, ఆనాడు ఏదైనా తోటలో తప్పిపోయినటువంటి ఆ స్వభావాన్ని యేసుక్రీస్తు దగ్గర పొందడమే కదా. అవునా కదా? మరి అది రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది మనకి? ఉగ్రత నుంచి తప్పించడం అంటే మీరు 2 గ్లాసులు తాగేసినా మారు మనసు రాదు, మీరు 4 మొక్కలు రొట్టె తినేసినా మారు మనసు రాదు. అది జస్ట్ ఏంటంటే నిబంధనకు సూచన మాత్రమే. మనస్సు మారడం అనేది లోపల జరిగే ప్రక్రియ. ఏదేని తోటలో దేవునికి వ్యతిరేకంగా ఏది జరిగిందో క్రీస్తు సంఘంలో దేవునికి అనుగుణంగా అది జరిగితేనే అది క్రీస్తు సంఘం. ఏదేని తోటలో ఒక ఆడ మనిషి వల్ల ఒక మగ మనిషి, ఒక కుటుంబం ఎంత పతనం అయిపోయిందో, క్రీస్తు సంఘంలో ఉండే ఒక ఆడ మనిషి వల్ల ఒక కుటుంబం అలా జరగకపోతే ఆవిడ భూమి మీద పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే. ఏదైనా తోటలో ఒక పురుషుడు తన భార్య మాట విని పాప మరణాలు లోకంలోనికి తేవడానికి కారకుడయ్యాడు. క్రీస్తు సంఘంలో ఒక పురుషుడు పాప పురుషుడైతే అట్టి పాప పురుషుడు వల్ల ఆ క్రీస్తు సంఘానికి మేలు జరగదు. అయినా సరే దేవుడు మనకేం లోటు చేశాడు చెప్పండి మీరు? అన్నానికి ఏమైనా ఇబ్బంది ఉందా? క్రీస్తు రక్తం దేవుని భాషిన లోకంలో ఒక ఆడ మనిషి చేసిన అపరాధాన్ని బట్టి, ఆ ఆడ మనిషికి లోనుడైనటువంటి ఒక మగాడిని బట్టి అందరికి ఏమొచ్చింది? అందరికీ పాపం వచ్చింది. పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతరంగంలోకి వెళ్ళిపోయింది. అంతరంగంలోకి వెళ్ళిపోయి పాపం వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే స్వభావము. అంటే ఇందాక ఈ అడవుడు ప్రవక్త గురించి చెప్పాను కదా, బిలం, బాలాకు బిలం. అంటే తాను సృష్టించిన మనుషుల్ని నాశనం చేయాలంటే ఎవరి తరమో కాదు, మళ్ళీ ఆయన చేయగలడని సలహా ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? అలాగే తాను సృష్టించిన మనుషులు స్వభావం మార్చే పని ఎవరు చేస్తున్నారు? సాతాను చేస్తాడు. ఆడు సృష్టించడు, కానీ ఏం మార్చేస్తాడు? స్వభావం మార్చేసి ఆడి వైపు చేర్చుకుంటాడు. మళ్ళీ అదే పని టిట్ ఫర్ టాట్ లాగా యేసుప్రభు వచ్చి మనుషులు, కొత్త మనుషులు పుట్టించడం, పాత మనుషుల్లే స్వభావం మార్చి దేవుని వైపు మళ్ళిస్తాడు. అలా మళ్ళించడానికి, ఉగ్రత నుండి మనల్ని, శిక్ష నుండి మనల్ని తప్పించడానికి ఆయన శిక్ష అనుభవించి మనము శత్రువులమై ఉండగా మన సమాధానం కోసం మన శత్రుత్వాన్ని తీయడానికి ఆయన బలయ్యాడు. ఆయన రక్తం పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే ద్రాక్షరసం తీసుకుంటే పనిచేస్తుంది అని అనుకోకండి. అది నిబంధనకు సూచన మాత్రమే. ద్రాక్షరసంలో ఏముండదో, రొట్టెలో ఏముండదో, ఆయన ఆజ్ఞలో ఉంటుంది. అది తీసుకోకపోతే పాపం అయిపోద్ది. అవి ఫిజికల్ వస్తువులు అవి. అలాగని అన్నానని ఏమీ లేదన్నాడని తీసుకోవడం మానేస్తే మరింత పాపం అయిపోద్ది. మళ్ళీ ఇంటి దగ్గర తీసుకున్నా, కుటుంబాలుగా తీసుకున్నా, ఎక్కడో నేను ఇవాళ ఉద్యోగంలోకి వెళ్ళిపోయాను, లేదు పనికి వెళ్ళిపోయాను, నాకు కొంచెం ఇంటికి తెచ్చి అని తీసుకున్నా, చల్లవవి చాలా. అందువల్ల నేనేం చెప్పాను మీరు అర్థం చేసుకోండి. యేసు రక్తం లేదా క్రీస్తు రక్తం మనల్లో పనిచేయడం అంటే మన స్వభావాన్ని మార్చుకోవడం. ఇది తీసుకుంటూ స్వభావాన్ని మార్చుకోవాలి, ఇది తింటూ స్వభావాన్ని మార్చుకోవాలి, వాక్యం వింటూ స్వభావాన్ని మార్చుకోవాలి. అంటే మనం అటు వెళ్ళిపోయాం, కొంత దూరం వెళ్ళిపోయాం, ఇప్పుడు మళ్ళీ అటు నుంచి ఇటు తిరగాలి. ఆ తిరగడమే మారు మనసు, ఆ తిరగడమే స్వభావాన్ని మార్చుకోవడం. అది జరిగితేనే మనకు ప్రయోజనం. లేకపోతే వాక్యం చెప్పడం ఆరాధనలో ఒక ఆనవాయితీ గల. మీ అందరికీ వందనాలు.